ఏమో అనుకున్నా కానీ ఈ బెంగళూరులో బతకడం చాలా కష్టం. అరే మళ్ళీ చేస్తాం. ఓకే బాయ్. సార్ పాల బిల్ అండి. 1500 ఏంటండి, 2500గా. 1500 అని చెప్పింది, 2000 అంట. 1500 సార్, కానీ కిందటి నెల నుంచి ప్యూర్ చిక్కటి పాలు పోస్తున్నాం, అందుకే ఎక్స్ట్రా. మొన్నటి వరకు చిక్కటి పాలు అంటే మరి మొన్నటి వరకు కల్తీ పాలా? అయితే ఈ నెల కూడా కల్తీ పాలే కలుపు. నేనేమో చిక్కటి పాలు కలుపుకొని అడిగానా? అది కాదు సార్, అసలే సంబరు, అందులోనూ బెంగళూరు, నీళ్ళు కూడా లేవు, అందుకే చిక్కటి పాలు అమ్ముతున్నాం. ఏమ్మా బావకేమైంది ఏంటి? అప్పుడే తులసి నీళ్ళు కూడా దాపించేస్తున్నావా? మనకు ఆస్తి ఉందమ్మా, ఐసీలో పడుకోబెట్టకుండా మంచం మీద పడుకోబెట్టావా? అది కాదన్నయ్యా. ఏం కాదు, ఊరుకోమ్మా. బావా నా ఆస్తి ఎంతైనా సరే నువ్వు నేను బతికించుకుంటాను బావా. లేదు హాస్పిటల్కి ఊరుకో. ఈ తులసి నీళ్లు కాదు, కుండ నీళ్లు. కుండ నీళ్ళ? ఈ ఎండకి నీళ్లు తాగి తాగి పొట్ట నిండుతుంది కానీ గొంతు తడవట్లేదంటే నీళ్లు పోసి గొంతు తడుపుతున్నా. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు అమ్మా? నేనెక్కడ బాధపడ్డానా? హే, కార్తీక దీపం సీజన్ 2 లో కూడా వంటలక్క బాధను చూసి బాధపడుతున్నా. ఏడ్చావులే విరిచొచ్చినాడా? ఏంటి బావా, ఇంకా స్నానం చేయలేదా? లేదు బావా, ఇప్పుడు నీళ్లు పెట్టుకున్నా. అవునా, హీటర్ పని చేయట్లేదా? బావా వద్దు బావా. ఏంటి ఏమైందిరా? నీళ్లు పెట్టుకున్నా కదా బావా, చల్లారిపోతాయి. చల్లారిపోవడం ఏంట్రా, ఏది ఆగు ఒకసారి. ఏంటి బావ ఇది ఫ్రిడ్జ్ లో బకెట్ పెట్టావు? అంటే ఎండాకాలం కదా బావా, ట్యాంక్ లో నీళ్లు బాగా వేడిగా వస్తున్నాయి, అందుకే ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టుకుని చల్లారపరుచుకుంటున్నా. ఏడ్చావులే విరిచొచ్చినాడా? చల్లగైపోయి స్నానం చేసి వచ్చేస్తానే. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. క్రాస్ రోడ్స్ ఫన్.